ఉప్పల్ బగాయత్ ప్లాట్లపై హెచ్ఎండిఏ గంపడాసులు పెట్టుకుంది. ప్లాట్ల అమ్మకాలతో 700 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తోంది. కానీ వాటిని బిల్డర్లు, రియల్టర్లు తప్ప సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేదు. అయితే ఒక్క ప్లాట్ ఎంతమంది అయినా కలిసి కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించింది హెచ్ఎండిఏ. అంతేకాదు కొనుగోలుదారులకు సందేహాలు తీర్చడానికి ఈ నెల 25న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఉప్పల్ భగాయత్ భూములపై ఎంతో ఆశ పెట్టుకుంది హెచ్ఎండిఏ. ఫేజ్ 2లో 67 ప్లాట్ల అమ్మకాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 7, 8 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీఎస్ ద్వారా ప్లాట్లకు ఈ వేలం వేయనున్నారు. అయితే కొనుగోలుదారులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. అంతేకాదు ఐఎండీ చెల్లించడానికి వచ్చే నెల 3వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ఐఎండీ చెల్లించిన వారే ఈ వేలంలో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. అయితే గతంలో ఎంఎస్టీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఐఎండీ చెల్లిస్తే సరిపోతుంది. ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు మంచి రెస్పాన్స్ వస్తున్నా సామాన్య ప్రజలు మాత్రం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చే పరిస్థితి లేదు. గజానికి హెచ్ఎండిఏ 28,000 రేట్ ఫిక్స్ చేసింది. కానీ వేలం పాటలో ఈ రేట్ 1,00,000కు పైగానే పోయే ఛాన్స్ ఉంది. దీంతో ఎక్కువగా రియల్టర్లు, బిల్డర్లు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హెచ్ఎండిఏ సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేయడానికి కాంబినేషన్ విధానం కూడా తీసుకొచ్చింది. ఎంతమందైనా కలిసి ఒక ప్లాట్ను కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు అధికారులు. 4-5 కలిసి 500 గజాల స్థలాన్ని కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేలా వెసులుబాటు కల్పించామని చెబుతున్నారు. మనం ఏదైతే బిడ్డింగ్ ఎంఎస్టీఎస్తో పెట్టామో అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చూసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఒక 1000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకు రిజిస్ట్రేషన్ మళ్ళీ అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ డైరెక్ట్గా ఈఎండి కట్టి పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఇంటిమేషన్స్ అన్ని పంపిస్తున్నాం. 2-3 కూడా కలిసి కొనుక్కోవచ్చు అనడానికి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఎవరైతే ఒక ప్లాట్ను 500 గజాల ప్లాట్ను 4 కొనుక్కొని కూడా కలిసి కొనుక్కోవచ్చు. వాళ్ళు ఎంతమంది అయినా సరే వాళ్ళు గ్రూప్ అయ్యి కొనుక్కోవచ్చు. రిజిస్ట్రేషన్ మాత్రం అందరి పేరు మీద చేస్తాం. ఎంతమంది అందులో సభ్యులు అవుతారో ఆ సభ్యులందరి పేరు మీద చేస్తాం. ఆ రకంగా చాలామంది పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. గతేడాది నిర్వహించిన ప్లాట్ల వేలంలో కొనుగోలుదారులు టెక్నికల్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి అలాంటి సమస్యలు రాకుండా సిటీలో 5 చోట్ల సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది హెచ్ఎండిఏ. అంతేకాదు ప్లాట్లు కొనుగోలుదారుల డౌట్లను తీర్చేందుకు ఈ నెల 25న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉప్పల్ బగాయత్ ప్లాట్లకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఫెలిసిటేషన్ సెంటర్స్ 5 చోట్ల పెట్టాము. ఇక్కడికి కూడా చాలా నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. పర్సనల్గా కూడా కొంతమంది నా దగ్గర కూడా వస్తున్నారు. ఆ పరిస్థితి ఏంది, దానికి ఇచ్చే పర్మిషన్స్ ఎంత, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మంచి రెస్పాన్సే కనిపిస్తుంది ఇప్పటివరకు. మనకు క్లియర్గా 25వ తారీఖు నాడు మనం ప్రీబిడ్ మీటింగ్ కూడా ఒకటి పెడుతున్నాం. అనుమానాలు కానీ దానికి సందేహాలు కానీ నివృత్తి చేసుకోవడానికి 25వ తారీఖు నాడు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఉప్పల్ భగాయత్ భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ రియల్టర్ల దగ్గర తీసుకుని మోసపోయే కన్నా హెచ్ఎండిఏ డెవలప్ చేసిన లేఅవుట్లను తీసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.